దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేడి, దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగచేయకుడి. చూడండి, దేవాది దేవుడు ఈ లోక జనులందరినీ ప్రేమించి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చారు. ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. మరి అన్ని విషయములందు మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. మరి అవన్నీ కూడా మనకి క్షేమాన్ని కలిగించేవు. అన్యజనులైనటువంటి వారు అర్పించే బలులు వారు ఆరాధించే వాటికే వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. మరి క్రీస్తును ఆరాధించే వారైతే ప్రభు యొక్క బలలో ప్రభు యొక్క పాత్రలు తిని త్రాగుతూ ఉంటారు. కనుక అన్యజనులు అర్పించే వాటిలో పాలు పొందుకొనకూడదు. అంతేకాదు, కటిక వాని అంగట్లో ఏదైతే అమ్ముతున్నారో అది తెచ్చుకుని మనం నిరభ్యంతరంగా తినవచ్చు. అవిశ్వాసులు ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళడానికి మీకు మనసున్నట్టయితే తప్పనిసరిగా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వారు వడ్డించినది తింటున్నప్పుడు అక్కడ ఇది విగ్రహములో అర్పితమని బలి అర్పించినదని చెప్పినప్పుడు మనము వారి మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. చూడండి, మరి ఈ యొక్క అన్నపాన విషయంలో కానీ, అమావాస్య పండుగ విశ్రాంతి దినములు ఈ యొక్క విషయాల్లో కానీ ఎవరూ కూడా మనకి తీర్పు తీర్చే వారిగా మనము వారికి అవకాశం ఇవ్వకూడదు. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానుసారంగా చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క మనం చేసే పనులన్నీ కూడా దేవుని యొక్క సంఘానికి అభ్యంతరాన్ని కలిగి చేసేవిగా ఉంటాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సంఘానికి ఎంత మాత్రము మన ద్వారా అభ్యంతరం కలగకుండా చూసుకునేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మంచి ఆరోగ్యములు వీరికివ్వండి. నీ జ్ఞానము దయచేయండి, నీ వాక్యానుసారంగా జీవించేవారుగా మార్చండి. పరిశుద్ధ పరలోక అభిషేకంతో నింపండి. వారిని వారి కుటుంబాలని నీ రెక్కలతో కప్పండి. ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారిని ఎంతగానో తండ్రి మీరు స్వస్థపరచండి. ప్రతి కీడు, శోధన, అపాయాల నుంచి తప్పించండి. అంధకార విరోధ దురాత్మ దుష్ట శక్తిని లయం చేయండి. నీ బిడ్డల్ని లేవనెత్తండి, బలపరచండి, కృప చూపించండి. నీ ఆత్మ సన్నిధిని బిడ్డలకి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.